గురువా నీతిమంతుడా యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మొదటి పట్టణంలో పౌలు యొక్క అంతిమ మాటలను వినబోతూ ఉన్నాము. అది వీడ్కోలు, చివరి మాటలు. ప్రభువు ఎఫెసు సంఘ, క్రైస్తవ సంఘ పెద్దలను ఉద్దేశించి మాట్లాడే కన్నీటి వీడ్కోలు. ఇదిగో ప్రభు యొక్క సువార్త పరిచర్యను కొనసాగించడమే నా ప్రథమ కర్తవ్యము. నా జీవితము కూడాను ఉత్తమమైనది కాదు. ప్రభువు నాకు అప్పగించిన పనిని నెరవేర్చడమే నా ప్రధాన ఉద్దేశమని, మీరును ప్రభువు మీకు ఒసగిన ఆ కర్తవ్యమును నెరవేర్చుటలో మీకు కలిగే బాధలు, కష్టాలు, నష్టాలు వాటన్నిటిని కూడాను ఓర్చుకొని చివరి వరకు నిలబడండి అని తన వీడ్కోలు ప్రసంగములో పౌలు ఎఫెసు క్రైస్తవ సంఘ పెద్దలకు ధైర్యము చెప్పడము మనం వింటూ ఉన్నాం. సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభువు భగవంతుడైనప్పటికీ తన కోసము కాకుండా మన కోసము మోకరించి ప్రార్థించడము, తండ్రి నిన్ను మహిమపరచితిని, నీవు నన్ను మహిమపరచితివి, ఇక నా శిష్యులు మీ వారైనా మీరు నా కొసగిన యొక్క శిష్యుల బృందము కూడాను మనల్ని మహిమపరచునట్లు వారిని దీవించండి, వీరి కోసం నేను ప్రార్థిస్తున్నాను అని నిస్వార్థ ప్రార్థనను ప్రభు ఈనాడు స్వార్థ పట్టణంలో ప్రభువుకి అప్పగించడము మనం చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన కొసగిన ఈ యొక్క క్రైస్తవ స్వార్థ పరిచర్య జీవితమును జీవించుటలో కొన్నిసార్లు మనం బలహీనతలకు గురి అయి, సవాళ్ళను ఎదుర్కొని, శోధనలకు గురి అయి, నిబద్ధత మరచిపోయి, అవిశ్వాసానికి గురి అయి నిర్లక్ష్యము చేస్తూ జీవిస్తూ ఉండవచ్చు. అటువంటి సందర్భములను, సన్నివేశంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు ఏ విధంగానైతే ప్రభువా ప్రార్థనలో మనకు కావలసిన ఆత్మబలం కోసం ప్రార్థించాడో, మనము కూడా ఈ బలి పూజలో ప్రభువా మాకు కావలసిన ఈ కర్తవ్యము నెరవేర్చుటకు కావలసిన ఆత్మదేవుని శక్తిని, తోడ్పాటును దయచేయవని మన యొక్క బలహీనతలను, అపరాధములను, విఫలములను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, హృదయ పరివర్తనం చెందుతూ ప్రభుకి అర్పించుకుంటూ మన్నింపును కోరుదము. అదే విధముగా ఈ బలి పూజ మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అర్పించబడుచున్న కారణమున భక్తి శ్రద్ధలతో క్రీస్తు భగవంతుడు ఏ విధంగానైతే మోకరించి నిస్వార్థ ప్రార్థనను నీతి నిజాయితీతో కూడిన నిర్మలమైన మనస్సుతో అర్పించబడిన ప్రార్థన ఆలకించబడినదో, మనము కూడాను కల్ముషము లేని మనసుతో నిస్వార్థ ప్రార్థనను ఆ ప్రభుకి అర్పిస్తూ మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్రాత్మ మాయందు వేం చేసి మమ్ము తన మహిమాయుత నిలయముగా
తయారు చేసి ఎల్లప్పుడూ మీ ప్రేరణ ద్వారా మీ ప్రేమ మార్గంలో నడిపించమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము వచనములు 17 నుండి 27 వరకు. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలిసి కొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానము పంపెను. వారు అచ్చట నుండి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడుగిడిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధములా సాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలెనని, మన ప్రభువైన యేసును విశ్వసింపవలెనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించుతిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమీ జరగనున్నదో తెలియదు. చెరసాలయు కష్టములను నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించుచున్నాను. మీలో ఎవరునూ నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మా అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మా అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 17వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, నా గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోకారంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరచుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతా నీ నుండి ఏనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నా కుసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలనా వారు నీవారు. నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నా కొసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు పునరుత్థానము తరువాత పౌలు ఆత్మదేవుని యొక్క ప్రేరణతో, తోడ్పాటుతో, సహవాసముతో ఆత్మపూరితుడై ఆత్మశక్తితో నింపబడి దేవుని వాక్కును అన్ని చోట్ల ప్రకటిస్తూ క్రైస్తవ సంఘములను ఏర్పాటు చేస్తూ నిర్మిస్తూ అనేక మందిని విశ్వాసముతో అభిషేకిస్తూ నిన్నటి దినమున పవిత్రాత్మ శక్తితో అభిషేకించి ఉన్నాడని, పవిత్రాత్మను పొందిన వారు ధైర్యము తెచ్చుకొని ధైర్యము పొంది ఆ ఆత్మశక్తితో ఇంకా ధైర్యముగా దేవుని వాక్కును ప్రసంగించడము, ఇంకా ఎంతోమందిని అన్యులను సైతము ఈ యొక్క విశ్వాసంలోనికి ఆహ్వానించడము మనము చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. దేవదేవుడు పౌలు ద్వారా చేసిన గొప్ప కార్యములు ఎన్నో. అన్యులు సైతము దేవుని బిడ్డలైతిరి. విశ్వాసము లేని చోట విశ్వాసము నాటబడినది. దైవ సంఘము లేని చోట దైవ సంఘము నిర్మించబడినది. ఇక పౌలు చివరగా ఈ యొక్క సువార్త పరిచర్యలో తాను పొందిన దెబ్బలు, కార్చిన కన్నీరు, పడిన కష్టాలు, నష్టాలు, బాధలు, ఎదుర్కొన్న తిరస్కరణ, ఎదుర్కొన్న అవమానముల గురించి మరొకసారి మననము చేసుకుంటూ ఆ ఎఫెసు నగరములోని క్రైస్తవ సంఘములను చివరగా చూడాలని ఆశపడి చివరగా వారికి ధైర్యము చెప్పాలని ఆదర్శంగా నిలుస్తూ ఆ సంఘం ఎదుట, ఇదిగో దైవ సంఘమా, నేను మీ చెంతకు వచ్చినప్పటి నుండి
నేను విశ్వాసిగా మారినప్పటి నుండి, మీ చెంత మీ యందు సంచరించినప్పటి నుండి నేను చేసిన స్వార్థ పరిచర్య, నేను పొందిన దెబ్బలు, నేను కార్చిన కన్నీరు, నేను అందించిన సహాయం మీకు తెలుసు కదా. ఆ దేవుని నామము కొరకు, ఆయన యందున్న ప్రగాఢమైన విశ్వాసము కొరకు నేను వీటన్నిటినీ భరించి తిని, ఆ దేవదేవుడు నా ద్వారా అనేక అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. అన్యులు సైతము మోక్ష భాగ్యము పొందుటకు ప్రభువు తన కర్తవ్యమును నాకు ఒసగి ఉన్నాడు. కావున ఆ ప్రభువు నాకు అప్పగించిన ఆ యొక్క ప్రథమ కర్తవ్యమును, సువార్త పరిచర్య అన్న కర్తవ్యమును నెరవేర్చుటయే ఉత్తమము. నా జీవితము సైతము ప్రయోజనకరము కాదు, నా జీవితము సైతము నేను లెక్క చేయను. నాకు ఆ దేవుడు అప్పగించిన సువార్త పరిచర్యే ముఖ్యమని మీకు కూడాను, దైవ సంఘమైన మీకును దేవదేవుడు ఈ కర్తవ్యంను అప్పగించి ఉన్నాడు. ఆత్మదేవుని వరమును పొందిన మీరు ఈ సువార్త పరిచర్యను, పునరుత్థాన క్రీస్తు భగవంతుని ప్రకటించుట, అన్యుల చెంతకు సైతము వెళ్ళి వారికి సువార్తను ప్రకటించుట, వారు సైతము మోక్ష భాగ్యం పొందుదురని వారిని ఆహ్వానించుట మీ ప్రథమ కర్తవ్యము. మరిచిపోకూడదు. నా వలె మీరును కన్నీరు కార్చవలసి వస్తున్నది, నా వలె మీరును దెబ్బలు తినవలసి వస్తున్నది, నా వలె మీరును నష్టము, తరువాత చివరికి రాళ్ళ దెబ్బలు, చివరికి తిరస్కరింపబడతారు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వారికి ధైర్యము చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ సంభవించినప్పుడు, ఇవన్నీ మీరు ఎదుర్కొనవలసిన సమయం వచ్చినప్పుడు ధైర్యము తెచ్చుకునండి. మీరు బలహీనులు కారు, మీరు పిరికివారు కాదు. ధైర్యముతో ఆ ప్రభువైన దేవుడు ఆత్మశక్తిని మీకు ఒసగి ఉన్నాడు. కావున నిబద్ధతతో ఈ కర్తవ్యమును కొనసాగించండి అని ఈ యొక్క పరిచర్య నుండి దూరంగా వెళ్ళువాడు, ఈ యొక్క విశ్వాసమును వదిలి వెళ్ళువాడు, ఈ సువార్తను విన్న తర్వాత కూడాను వెళ్ళి నశించువాని యొక్క ఆత్మకు నేను బాధ్యుడను కాదు. నేను చేయవలసిన పని చేసి తిని, దైవ సంకల్పమును మీకు ఎరుక పరిచితిని. దైవ సంకల్పమును తెలుసుకున్న తరువాత కూడాను మీరు మీ ఇష్టం వచ్చిన పాప జీవితము జీవించి ఆత్మను కోల్పోయిన ఎడల నేను బాధ్యుడను కాను అని పౌలు ఈనాటి మొదటి పట్టణంలో సంఘ పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యము చెబుతూ ఉన్నాడు, ఆదర్శముగా నిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు మనకును గొప్ప ఆదర్శం. ఈనాటి సువార్తలు క్రీస్తు ప్రభు మనకు గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రార్థించుటలో మనకు గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నాడు. దైవమైనప్పటికీ ప్రార్థన చేయుట తనకు అవసరం లేకున్నప్పటికీ నా కోసము కాదు తండ్రిని నేను ప్రార్థించేది, నన్ను నమ్ముకొని నేను పిలిచి అభిషేకించిన యొక్క 12 మంది అపోస్తల కోసము నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవు నాకు ఒసగిన ఆ యొక్క చిత్తమును, ఆ కర్తవ్యమును నిబద్ధతతో విశ్వాసముతో పరిపూర్తి చేసేదిని, ఈ పరిపూర్తి చేయుటలో నిన్ను మహిమ పరిచితిని ప్రభువా. అదే విధముగా నీవు ఎన్నుకున్న ఈ యొక్క అపోస్తలు కూడాను ఈ యొక్క చిత్తమును నేను ఎరుక పరిచితిని అప్పగించితిని ప్రభు. వారును ఈ యొక్క చిత్తమును నెరవేర్చుటకు కావలసిన ఆత్మశక్తిని దయచేసితివి. అది ఆత్మశక్తితో ఈ యొక్క పరిపూర్తి చేయుటకు వారికి కావలసిన నిబద్ధతను దయచేయి ప్రభువా. వారి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నిస్వార్థ బుద్ధితో ప్రార్థిస్తున్నాను, నీతి నిజాయితీతో ప్రార్థిస్తూ ఉన్నాను. నా కోసము కాదు ప్రభువా, నిన్ను మహిమపరచుటకే వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను అని ప్రభు క్రీస్తు ఈనాటి సువార్తలో మోకరించి ప్రార్థించడము మనం గమనిస్తున్నాం. అది గొప్ప ఆదర్శం మనకు. మన జీవితం ఒక ప్రార్థనా పూరితమైన జీవితం, మన జీవితం విశ్వాసంతో కూడిన జీవితం. నిజంగా మన జీవితంలో ఈ యొక్క ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామా? ఆ ప్రభు మనకిని జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని దయచేసి ఉన్నాడు. ఆ ప్రభు వాక్కు ప్రకారం జీవించాలని, జీవించిన దాన్ని ప్రకటించాలని ఈ యొక్క సువార్త పరిచర్య కర్తవ్యమును మనకును దయచేసి ఉన్నాడు. ఈ యొక్క విలువలను మనం జీవిస్తూ ఇతరులకి బోధిస్తూ ఉన్నామా? నిజంగా మన కర్తవ్యమును ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, బయటి ఒక సంఘకర్తగా, ఒక పౌరునిగా నేను నా యొక్క కర్తవ్యం నెరవేరుస్తూ ఉన్నానా? నా కుటుంబం నెరవేరుస్తున్నానా? నేను పనిచేయు స్థలం నెరవేరుస్తున్నానా? నా యొక్క సంఘంలో నెరవేరుస్తున్నానా? నా యొక్క విచారణలో నెరవేరుస్తున్నానా? నా యొక్క తిరుసభలో నెరవేరుస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ విశ్వాసులారా. చాలామంది స్వార్థ బుద్ధితో ఈ కర్తవ్యం మరచి తనకు తానుగా తన కోసమే జీవించే ఈ కాలము ఎదురవుచూ ఉన్నది. కావున అటువంటి స్వార్థ బుద్ధిని విస్మరించి కర్తవ్యమును మరొక్కసారి నిబద్ధతో చేపట్టి
నా వలె అందరూ బాగుండాలి అన్న ఆ యొక్క గొప్ప ఆదర్శముతో ప్రభుని ఆదర్శంగా తీసుకొని అందరి కోసం ప్రార్థించడము. ప్రభు క్రీస్తు ఎందుకోసం ప్రార్థించాడు అంటే క్లుప్తముగా ఈనాటి సువార్తలో చివరగా ప్రభు చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ ప్రభు వసగిన ఆత్మ అనుగ్రహమును కోల్పోకుండా ఉండుటకు ప్రభు తన శిష్యుల కోసం ప్రార్థించాడు, మన కోసమును ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు మనకి జ్ఞానస్థానంలో తదితర దివస సంస్కారంలో ప్రతి దినము కూడాను ఆత్మదేవునికి వరమును కురిపిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క అనుగ్రహమును కోల్పోకుండా ఉండుటకు ఆ ప్రభు మన కోసం ప్రార్థించి ఉన్నాడు. ఇక రెండవదిగా ఆత్మానుగ్రహముతో ప్రభు అప్పగించిన పనిని విస్మరించకుండా ఆ కర్తవ్యమును నిబద్ధతతో కొనసాగించుటకు ప్రభువు వారి కోసం ప్రార్థించి ఉన్నాడు. ఇక మూడవదిగా ఆ కర్తవ్యమును నిబద్ధతతో కొనసాగిస్తూ ఆ పని పరిపూర్తి చేస్తూ దేవుని మహిమపరచుటకు ఆ పనిని పరిపూర్తి చేయుటలో ఆ ప్రభుని మహిమపరచుటకు ప్రభువు వారి కోసం ప్రార్థించి ఉన్నాడు. ఇక చివరగా ప్రభు అంటున్నాడు, ఓ తండ్రి, నేను నీవు ఒకరమై ఉన్న విధముగా వారును ఒకరై ఉండునట్లు, వారును ఐక్యమై ఉండునట్లు వారి కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి, నాకు తెలుసు వారి సంఘములో భేదాభిప్రాయాలు వెలువిరుస్తాయని, వారు ఈ భేదాభిప్రాయాల వలన పాపం వలన సైతాను తంత్రోపాలకు గురి అయి సంఘము చిన్న భిన్నమైపోయే సమయం ఎదురు కావచ్చు ప్రభువా. అటువంటి వాటిని నేను మరొకసారి నెమరు వేసుకుంటూ ప్రార్థిస్తున్నాను. వారు ఎన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ, ఎన్ని సైతాను శక్తులు వారిని విడదీయాలని చూసినప్పటికీ వారు వాక్యమునందు విశ్వాసమునందు ఆత్మశక్తితో ఐక్యమై ఉండునట్లు, మనవలే వారును ఒకరై జీవించున్నట్లు వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అని ప్రభు క్రీస్తు ఈనాటి యొక్క ప్రార్థనలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రార్థనను విస్మరించినడలా ఆ యొక్క ప్రథమ కర్తవ్యమును ఒక కుటుంబంలో కుటుంబ యజమానిగా, కుటుంబ సభ్యునిగా, క్రైస్తవునిగా విస్మరించినడలా చింతిస్తూ ఆ ప్రభువు మన కోసం ప్రార్థించిన విధంగా, ప్రభువా, నేనును నిస్వార్థ బుద్ధితో నా కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థించుటకు కావలసిన ఆత్మశక్తిని దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఈ యొక్క ప్రార్థనా శక్తితో మన సహోదరి సోదరుల కోసం కూడాను ఈ బలి పూజ సమర్పించబడుచున్నది. కావున వారి కోసమును ప్రగాఢమైన విశ్వాసముతో నిబద్ధత కలిగిన ప్రార్థనను ప్రభు క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని అందరం కూడాను మోకరించి మన సహోదరి సోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోకపు తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. లోకరక్షకుడు ఆ పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతి దూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యాస్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి.
అంధకార భయాందోళనల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చెందిన పరిశుద్ధ రక్తము ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముళ్ళ కిరీటము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలీను మన్నించి దొంగవాని ప్రార్థనను ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, ధర్మదాతలు ఉత్తరించే స్థలంలో మ్రగుచున్న ఆత్మల పాపములు మన్నించి నీ నిత్యరాజ్యంలో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. దిక్కులేని ఆత్మలపై దయ చూపి వారి పాపములను కడిగివేసి నీ యొక్క నిత్యరాజ్యంలో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా ఎన్నో ఆత్మలు మా ప్రార్థన సహాయం కోసం ఎదురు చూస్తున్న వేళ వారి కోసం కూడా ప్రార్థిస్తూ, వారి పాప మన్నింపు కోసం ప్రార్థిస్తూ వారి నిత్యరాజ్యంలో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. కడిగి వేయబడిన ఆత్మలు శుద్ధిని పొంది నీ యొక్క నిత్యరాజ్యంలో పునీతులు, దూతలు, అతిదూతల సమక్షంలో నిత్యము జీవించున్నట్లు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరం, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు మీ యందు నిత్యము విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభు అయిన దేవా, సకలమును సృష్టించి నీ చిత్త ప్రకారము నడిపిస్తున్న గొప్ప దేవుడవు, పౌలును మనోపరివర్తన చెందుటకు పునరుత్థాన క్రీస్తు భగవంతుడు ఎదురుపడి మనసును తాకి తన శిష్యునుగా చేసుకొని ప్రభువా, ఈ సువార్త పరిచర్యలో తాను పొందిన అనేక దెబ్బలు, మానసిక రోదన, శారీరక బాధలను మరొక్కసారి ప్రభువా జ్ఞాపకము చేసుకుంటూ ఆ క్రీస్తు భగవంతుడు అప్పగించిన సువార్త పరిచర్య కర్తవ్యమే ఉత్తమము అని భావించి తన ప్రాణమును సహితం లెక్క చేయకుండా ప్రభువా ఆ సువార్త వ్యాప్తికై పాటుబడి ఎంతోమంది అన్యుల ఆత్మల రక్షణలో పాలు పంచుకున్న గొప్ప పుణ్యశీలి ప్రభువా. ఆ పౌలు సువార్త పరిచర్యను మరొక్కసారి ధ్యానించుకున్న మేము, తాను రాసిన లేఖల ద్వారా ఆ ప్రభు క్రీస్తు యొక్క వాక్కుతో మేమందరము కూడా కడిగి వేయబడాలి ప్రభువా. క్రీస్తు భగవంతుని ఆదర్శంగా తీసుకొని ఈ దినము మేము ప్రార్థనా శక్తితో మోకరించి నిస్వార్థ బుద్ధితో ప్రభువా, మరి ముఖ్యముగా ఈ దివ్యబలి పూజ ఆరంభములో మేము విన్నవించిన విధముగా మా సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా.
క్రీస్తు భగవంతుడు చివరగా తన యొక్క సువార్తలో 11వ వచనంలో ఈ విధంగా తెలియజేశారు, ప్రభువా వారును మనవలే ఐక్యమై ఉండుటకు ఎవరును నశింపకుండుటకు ప్రభువా వారు నిన్ను మహిమపరచుటకు నేను ప్రార్థిస్తున్నాను అని పలికితిడి ప్రభువా. అవును ప్రభువా, ఏ ఆత్మ కూడాను నశించకూడదు ప్రభు, అన్ని ఆత్మలు కూడాను నీ దరి చేరాలి ప్రభువా. ఉత్తరించే స్థలములో మా ప్రార్థన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న మా సహోదరి సహోదరులను నీ యొక్క వాక్కుతో కడిగివేయమని, నీ దయా కనికరములతో వారిని శుద్ధీకరించమని, నీ యొక్క కృపగల కరుణతో వారిని వెలిగించమని, నీ నిత్య రాజ్యంలోనికి చేర్చుకోమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా, కృపతో నేను దీవించుమయా, కృపతో నేను. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమెన్. దయామయులుగు సర్వేశ్వరం, మీ దాసుల ప్రార్థనలను ఈ అర్పణములతో సహా దయతో స్వీకరించుడు. ఈ భక్తి కృత్యముల ద్వారా మేము స్వర్గీయ మహిమను పొందగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకన క్రీస్తు స్వామి మహిమాయుత రాజు, పాప మరణముల విజేత, దూతల బృందములకు ఆనందోత్సాహములను కలిగించుచు ఈ దినము స్వర్గ అత్యున్నత భాగమునకు ఆరోహించెను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాతి రాజు. మా దీన స్థితిని ఎడబాయక మా నాదుడును మాకు మూలాధారమునైన ఆయన తాను చేరిన స్థలమును ఆయన శరీర భాగములకు మేమును చేరగలమను దృఢనమ్మకమును కలిగించెను. ఆ కారణమున పాస్కోత్సాహ ఆనందముతో ఉప్పొంగుచు ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువాం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలుతోనూ, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, ఆదిను మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువ, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని, నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని ఎంతో ప్రేమించెను, ప్రేమించి పెంచెను, ఎంతో ప్రేమించెను, ప్రేమించి పెంచెను. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, దేవుడు లోకము ఎంతో ప్రేమించెను. ప్రార్థించుదము. సకల వరముల దాతయగువో సర్వేశ్వరం, మీ పవిత్ర ప్రసాదమును పుచ్చుకొని మీ సమక్షమున ప్రార్థించుచున్నాము. ఈ పవిత్ర కార్యములను తన స్మరణ నిమిత్తమై నిర్వహించవలనని మీ కుమారుడు మాకు ఆజ్ఞాపించెను. ఇవి మాయందు ప్రేమాభివృద్ధికి సహాయపడునట్లు కృపచేయ వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పాపరహితోత్తరి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. జన్మ పాపరహితోత్తరి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత.